మనసంతా మధుమాసంలా విరబూసేనా మనసంతా మధుమాసంలా విరబూసేనా కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా తేనెల జలపాతంలా సరదాలే చెలరేగేనా విరిసే అరవిందాలే అనిపించేనా. మల్లెలమాల శ్రోతలకు గోవర్ధన్ మల్లెల నమస్కారం. ఈ కార్యక్రమం సంగీత భారతి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమవుతోంది. సంగీత భారతి ఆక్లాండ్ NZ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఈ కార్యక్రమం నచ్చినట్లయితే లైక్ కొట్టవలసిందిగా మనవి. మల్లెలమాల శ్రోతలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈనాటి కార్యక్రమం దీపావళి ప్రత్యేకం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడు అనే రాక్షసుడు చెలరేగి సాధుజనాలను పీడిస్తూ దేవ మర్త్యలోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోకకంటకుడైన మహావిష్ణువు వధించరాదని తల్లి అయిన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది. అప్పటికి నరకాసుడు లోకకంటకుడై చేస్తున్న అధర్మ కృత్యాలను అరికట్టడానికి సత్యభామ సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశే అయిన సత్యభామ శరాఘాతాలకు నరకుడు మరణిస్తాడు. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించటంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెర నుండి సాధుజనులు 16,000 మంది రాజకన్యలు విడిపించబడ్డారు. ధర్మం సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఆ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. కార్యక్రమంలో ఇప్పుడు షావుకారు చిత్రం నుంచి ఈ పాట. దీపావళి దీపావళి ఇంటింత ఆనంద దీపావళి మా ఇంట మాణిక్య కలితావళి దీపావళి 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 అల్లుళ్ళ తలుపు దిలుగులవనువల అల్లుళ్ళ తలుపు పూసుళ్ళ కులుపు పలుకుల వయ్యాది వదినెల వన్నెలు పలుకుల వయ్యాది వదినెల వన్నెలు మురిసి కొడు చిన్నెలు రంగు మతాకుల శోభావళి రంగు మతాకుల శోభావళి దీపావళి దీపావళి ఇంత ఆనంద దీపావళి మా ఇంట మాణిక్య కలితావళి దీపావళి దీపావళి చిటపటరవ్వల ముత్యాలు కురియా చిటపటరవ్వల ముత్యాలు కురియా రత్నాలు మెరయా తొలకరి చేహాలు వలపుల వానగా తొలకరి చేహాలు వలపుల వానగా కురిసి తెలయేరుగా పొంగే ప్రమోద తరంగావళి పొంగే ప్రమోద తరంగావళి దీపావళి 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 ఇంత ఆనంద దీపావళి ఇంత ఆనంద దీపావళి.
ఇప్పుడు ఈ దీపావళి పండుగను ఏ విధంగా సంబరాలుగా జరుపుకుంటారో తెలుసుకుందాం. దిబ్బు దిబ్బు దీపావళి, మళ్లీ వచ్చే నాగుల చవితి అంటూ చిన్నపిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ మొక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సాంప్రదాయంగా కొన్ని ప్రాంతాల్లో చూస్తుంటాం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్లు కడుక్కొని ఇంటి లోపలికి వచ్చి తీపి పదార్థం తింటారు. అటు తరువాత పూజాగృహంలో నువ్వుల నూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని ఆవాహన చేసి విధి విధానంగా పూజిస్తారు. పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్ధులవుతారు. చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకర పువ్వొత్తులు కళ్ళు మిరిమిట్లు గొలుపుతుంటే మరో ప్రక్క సీమటపాకాయల ఢమఢమ ధ్వనులతో మ్రోగుతుంటాయి పరిసరాలన్నీ. ఈ విధంగా బాణాసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో. ఆ వెలుగులో శబ్ద తరంగాలలో దారిద్ర్య దుఃఖాలు దూరంగా తరిమివేయబడి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని, అంతేకాక వర్ష ఋతువులో ఏర్పడిన తేమ వల్ల పుట్టుకు వచ్చే క్రిమికీటకాలు బాణాసంచా పొగలకి నశిస్తాయి అంటారు. అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్య నాడు జరుపుకునే దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజమ్మే దీపలక్ష్మిని పూజించటం సర్వశుభాలు ప్రసాదిస్తుంది. కార్యక్రమంలో ఇప్పుడు పెళ్లి కానుక చిత్రం నుంచి ఈ పాట. పాడే పసివాడా ఆడేనోయి నీ తోడా ఆనందం పొంగెనోయి దీపావళి ఇంటింట వెలుగు దీపాల మెరుగు ఎనలేని వేడుకరా ఎనలేని వేడుకరా.
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మహిళామణులంతా ఆశ్వయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తైదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదించటం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలం ఇది. దీపాల పండుగైన దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవటానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం దూర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదిస్తాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం అనే ఏనుగు మెడలో వేస్తాడు. అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూసిన దుర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అంటాడు. దానికి ఆ మాత సమాధానమిస్తూ, త్రిలోకాధిపతి, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరుకునే వారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలవుతానని సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం. శ్రీలక్ష్మీ గణనాథం తం శ్రితకల్పమహీరుహం సర్వవిఘ్నహరం దేవం వందే గంభీజసన్నుతం. కైలాస శిఖరముపై ప్రశాంత సాయం సంధ్యా సమయంలో ఒకసారి సర్వమంగళా స్వరూపిణి అయిన గౌరీదేవి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామావళిని, దాని యొక్క ప్రాశస్త్యాన్ని ఉపదేశింపుమని కైలాసాధిపుడైన పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది. దేవ్యువాచ దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞమహేశ్వర కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక అష్టోత్తరశతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్వతః. ఈశ్వర ఉవాచ పరమేశ్వరుడు పార్వతీ ప్రశ్నకు సమాధానంగా ఇలా చెబుతున్నాడు. ఓ మహామంగళ స్వరూపిణి అయిన పార్వతీ, మహాభాగ్యప్రదాయకము, సర్వైశ్వర్యప్రదాయకము, సర్వ పాప ప్రణాశనము, సర్వ దారిద్ర్య శమనము, విన్నంత మాత్రముననే భుక్తి ముక్తిప్రదము, రాజవశ్యకరము, గుహ్యాతి గుహ్యతరం, రహస్యాతి రహస్యమైనటువంటి ఈ దేవి అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని నీకు నేను చెబుతున్నాను. ఇది సర్వదేవతలకు సుదుర్లభమైనది, 64 కళలకు ఆధారభూతమైనది, పద్మనిధి, వరనిధి మొదలైన నవనిధులకు ఆశ్రయభూతమైనది, సమస్త దేవతా సంసేవ్యమైనది, అణిమాది అష్టసిద్ధులకు ఆధారభూతమైనది, వేయేల
ఇది సాక్షాత్తు మహాలక్ష్మీ ప్రత్యక్ష స్వరూపమైనది అని పరమశివుడు ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ప్రవచిస్తున్నాడు. దేవి సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకం సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాపప్రణాశనం సర్వదారిద్ర్యశమనం శ్రవణాద్ భుక్తిముక్తిదం రాజవస్యకరం దివ్యం గుహ్యాద్ గుహ్యతరం పరం దుర్లభం సర్వదేవానాం చతుషష్టికళాస్పదం పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకం సమస్తదేవ సంసేవ్యం అణిమాద్యష్టసిద్ధిదం కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకం తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాశృణు. అష్టోత్తరశతస్యాస్య మహాలక్ష్మీస్తు దేవతా క్లీం బీజపదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ. అంగన్యాసః కరన్యాసః స ఇత్యాది ప్రకీర్తితః. ప్రతి మంత్రానికి దేవత, బీజము, శక్తి మొదలైన విశేషాలన్నీ ఉంటాయి. అలాగే ఈ అష్టోత్తర శత నామావళి స్తోత్ర మహామంత్రానికి మహాలక్ష్మీ దేవత, క్లీం అన్నది బీజము, శక్తి భువనేశ్వరీదేవి సాక్షాత్తు. ఇటువంటి బీజాక్షర సంయుతమైనటువంటి ఈ అష్టోత్తర శత నామావళి మహామంత్రము సకల ఐశ్వర్యప్రదమై విరాజిల్లుతున్నది. దీనికి ధ్యానము వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిః సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిః. ఆ దేవదేవిని ఈ విధంగా ధ్యానం చేస్తూ పద్మకర, పద్మముల వంటి చేతులు గలది, ప్రసన్నవదన, సౌభాగ్యమును భాగ్యమును ప్రసాదించునది ఆ తల్లి, రెండు చేతులతోనూ అభయమును ప్రసాదించునది, మణిగణముల చేత నానా ఆభరణముల చేత భూషితురాలై ఉన్నది ఆ దేవదేవి. భక్తాభీష్ట ఫలప్రదాన చతుర అయి ఉన్నది, హరిహర బ్రహ్మాదుల చేత సేవింపబడుతున్నది. ఇరు ప్రక్కల పంకజములు, శంఖాది మహానిధులు, ఎన్నో శక్తులు ఆమెను పరివేష్టించియున్నాయి. అటువంటి ఆ దేవదేవిని ధ్యానిస్తూ సరసిజనయనే సరోజహస్తే ధవళతరాంశుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీదమహ్యం. ఓ సరస్జనయన, సరోజహస్త, అత్యంతము తెల్లనైన వస్త్రములు గంధమాల్యాదులతో శోభించినటువంటి తల్లి భగవతి, ఓ శ్రీహరివల్లభ, మనోజ్ఞ, త్రిభువనములను మోహింపజేయునటువంటి ఐశ్వర్యమును ప్రసాదించు తల్లి.
अथ श्रीमहालक्ष्मीदेव्यष्टोत्तरशतनामावलिस्तोत्रम्। प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं सुरभिं नमामि परमात्मिकाम्। वाचं पद्मालयां पद्मां शुचिं स्वाहां स्वधां सुधां धन्यां हिरण्मयीं लक्ष्मीं नित्यपुष्टां विभावरीम्। अदितिं च दितिं दीप्तां वसुधां वसुधारिणीम् नमामि कमलां कान्तां कामाक्षीं क्रोधसम्भवाम्। अनुग्रहपदां बुद्धिं अनघां हरिवल्लभाम् अशोकाम् अमृतां दीप्तां लोकशोकविनाशिनीम्। नमामि धर्मनिलयां करुणां लोकमातरम् पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीम्। पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां रमाम् पद्ममालाधरां देवीं पद्मिनीं पद्मगन्धिनीम्। पुण्यगन्धां सुप्रसन्नां प्रसादाभिमुखीं प्रभाम् नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्रसहोदरीम्। चतुर्भुजां चन्द्ररूपां इन्दिरां इन्दुशीतलाम् आह्लादजननीं पुष्टिं शिवां शिवकरीं सतीम्। विमलां विश्वजननीं पुष्टिं दारिद्र्यनाशिनीम् प्रीतपुष्करिणीं शान्तां शुक्लमाल्याम्बरां श्रियम्। भास्करीं बिल्वनिलयां वरारोहां यशस्विनीं वसुन्धराम् उदाराङ्गां हरिणीं हेममालिनीम्। धनधान्यकरीं सिद्धिं स्त्रैणसौम्यां शुभप्रदाम् नृपवेश्मगतानन्दां वरलक्ष्मीं वसुप्रदाम्। शुभां हिरण्यप्राकारां समुद्रतनयां जयाम् नमामि मङ्गलां देवीं विष्णुवक्षस्थलस्थिताम्। विष्णुपत्नीं प्रसन्नाक्षीं नारायणसमाश्रिताम् दारिद्र्यध्वंसिनीं देवीं सर्वोपद्रववारिणीम्। नवदुर्गां महाकाळीं
బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. పాలకడలిలో పుట్టిన ముద్దరాలివి, శ్రీరంగక్షేత్రములేలుతున్న ఇల్లాలివి, సమస్త దేవతానికరమును దాసీగణముగా గొన్న తల్లివి, లోకాలను ప్రకాశింపజేయు దీపాంకురవల్లివి, ఒక్క కడగంటి చూపుతో బ్రహ్మ ఇంద్ర పరమేశ్వరులకు వైభవాన్ని ప్రసాదించిన త్రిలోక కుటుంబినివి, సరసిజ విష్ణుప్రియ ఓ శ్రీ మహాలక్ష్మి, నీకు నమస్కరిస్తున్నాను. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. త్రికాలం యో జపేద్విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః దారిద్ర్యధ్వంసనం కృత్వా సర్వమాప్నోతి యత్నతః. దేవీ నామ సహస్రేషు పుణ్యం అష్టోత్తరం శతం येन श्रियमवाप्नोति कोटिजन्मदरिद्रतः. ఏ సాధకుడైనా 6 నెలలు ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని వింటే చదివితే ఇంద్రియములను జయించి ఒక ఉదాత్త సత్వస్థితిని పొందుతాడు. దేవీనామ సహస్రములో ఈ అష్టోత్తర శతము అత్యంత పుణ్యప్రదమైనది. కోటి కోటి జన్మల దారిద్ర్యాన్ని నిర్మూలనం చెయ్యగలిగినది. భృగువారే శతం ధీమాన్ పఠేద్వత్సరమాత్రకం అష్టైశ్వర్యమవాప్నోతి కుబేర ఇవ భూతలే. ఈ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళిని శుక్రవారం నాడు ఎవరైతే వింటారో చదువుతారో అటువంటి వారు అష్టైశ్వర్యములను పొంది భూలోకములో అపర కుబేరుల వలె ప్రకాశిస్తారు. దారిద్ర్యమోచనం నామ స్తోత్రమంబాపరం శతం येन श्रियमवाप्नोति कोटिजन्मदरिद्रतः. भुक्त्वा तु विपुलान् भोगान् अस्याः सायुज्यमाप्नुयात्. प्रातः
కాలే పఠేన్నిత్యం సర్వదుఃఖోపశాంతయే పఠంస్తు చింతయేద్దేవీం సర్వాభరణభూషితాం. సర్వాభరణభూషితయైన సర్వమంగళస్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రాతకాలములో ఎవరైతే ఉపాసిస్తారో, ఈ స్తోత్రాన్ని ఎవరైతే వింటారో చదువుతారో అటువంటి వారు సర్వ ఆపదల నుంచి సర్వ దుఃఖముల నుంచి విముక్తిని పొంది సర్వైశ్వర్యవంతులు అవుతారు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి స్తోత్ర మహామంత్ర రహస్యాన్ని ఉపదేశిస్తున్నారు, ఈ మంత్ర ప్రాశస్త్యాన్ని బోధిస్తున్నారు. సత్యం శివం సుందరం. పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని ప్రాణకోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని ఐహికంగాను, విజ్ఞాన ధర్మ గరిమను ఆధ్యాత్మికంగాను ప్రసాదిస్తుంది. ఈ దీపాల వెలిగింపు ద్వారా 3 రంగులు ప్రధానంగా మనకు గోచరమవుతాయి: నీలము, పసుపు, తెలుపు. ఈ 3 రంగులు మానవ మనుగడకు ఆవశ్యకమైన సత్వరజస్తమోగుణాల సమ్మేళనంగా ఆర్యులు చెబుతుంటారు. ఈ 3 రంగులను జగతిని పాలించే లక్ష్మీ, సరస్వతి, దుర్గలుగా భావిస్తారట పౌరాణికులు. అంతేకాక సత్యం శివం సుందరం అవి దీప ప్రజ్వలన ద్వారా త్రిజగన్మాతలను ఆరాధించినట్లును, మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతమని సందేశాత్మకంగా గైకొంటారు భారతీయులు. శ్రోతలందరికీ మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తూ కార్యక్రమంలో ఇప్పుడు విచిత్ర బంధం చిత్రం నుంచి ఘంటసాల, పి. సుశీల పాడిన ఈ పాట. ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాల వెల్లి చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి. చక్కని బావకో జవాబులు మాటల్లో వినిపించు చిటపటలు, మాటల్లో వినిపించు చిటపటలు. మనసులో కవ్వించు గుసగుసలు చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి. అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్లకు, మరదళ్ళు చేస్తారు మర్యాద వాళ్లకు. బావ బావ పన్నీరు బావను పట్టుక తన్నీరు, బావ బావ పన్నీరు బావను పట్టుక తన్నీరు. వీధి వీధి తిప్పేరు, పీచడు గుద్దులు గుద్దేరు. చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి.
చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి. కార్యక్రమంలో చివరగా సంఘర్షణ చిత్రం నుంచి ఈ పాట. సంబరాలో సంబరాలు దీపావళి పండగ సంబరాలు 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 దీపావళి పండగ సంబరాలు పేదోళ్ళ పాకల్లో సంబరాలు గొప్పోళ్ళ గుండెల్లో గింగిరాలు సంబరాలు సంబరాలు దీపావళి పండగ సంబరాలు. పేదోడు గొప్పోడు తేడా లేదీనాడు పేదోడు గొప్పోడు తేడా లేదీనాడు వాడైనా వీడైనా జాతికి మానవుడే నీతికి వారసుడే ఒకడికి ఒకడు సోదరుడే గుంకు గుమ్మ గుమ్మాలకై సంబరాలు జమకు జమ జమాలకై సంబరాలు గుంకు గుమ్మ గుమ్మాలకై సంబరాలు జమకు జమ జమాలకై సంబరాలు. కలిసి కట్టుకున్నాము గెలుపు తెచ్చుకున్నాము కలిసి కట్టుకున్నాము గెలుపు తెచ్చుకున్నాము కాపాడుకుందాము రేపటికి ఈ దీపాలు ఇలాగే వెలగడానికి చదువు సంధ్య లేదు మన పిల్లోళ్ళకి సత్తంగా పంపుదాము బళ్ళోనికి కొల్లబోయి గుల్లైన జీవితాలకి కొత్త ప్రాణం పోసుకుందాం రోజు రోజుకి సంబరాలు సంబరాలు దీపావళి పండగ సంబరాలు. మనసు పెంచుకుందాము మమత పంచుకుందాము మనసు పెంచుకుందాము మమత పంచుకుందాము మనుషులల్లే ఉందాము ఎప్పటికీ మన మంచి చెడు తెలుసుకుని పెరగడానికి చిచ్చు పుట్టి పెట్టేద్దాం మత్సరానికి కాకరొత్తి చాలు చెయ్యి కలపడానికి రేపు మాపు రాబోయే వెన్నెలకి పాడుకుందాం స్వాగతాలు ఈ రాత్రికి సంబరాలు సంబరాలు దీపావళి పండగ సంబరాలు 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 దీపావళి పండగ సంబరాలు. సంబరాలు
ఈనాటి మల్లెలమాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వారం కలుద్దాం. శ్రోతలందరికీ గోవర్ధన్ మల్లెల నమస్కారం.